చేస్తున్నాను. అంతేకాకుండా తాగునీటి సమస్య నేను చూసిన గత 5 సంవత్సరాల్లో నేను జిల్లాలో ఎంటర్ అవుతున్న స్టార్టింగ్ లోనే కాలనీలలో కూడా చాలా మంది ఎప్పుడు పోయినా కూడా మాకు నీళ్లు రావట్లేదు, పొలానికి నీళ్లు రావట్లేదు అని చెప్పి ఆడవాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్టాడుకునే పరిస్థితి. నేను మీ అందరినీ కూడా గతంలో మాటించిన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటికి పొలాయి రాబోతుంది, ఈ అందరికీ తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పిన దాని సందర్భంగా మరి మొన్న రుద్రవరంలో శ్రీరంగపురము సిపిఎఫ్ఎస్ స్కీమ్ దగ్గరికి పోవడం జరిగింది. ఆ సిపిఎఫ్ఎస్ ప్రాజెక్టు మొదలవుతే శ్రీరంగ గోయినపల్లె గంగవరం ఇలాంటి కొన్ని గ్రామాలలో కూడా ఈ మండలంలో కొన్ని గ్రామాలకు కూడా నీళ్లు సమస్య లేకుండా పోతుంది. దానికి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినా కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి అడిగిన వెంటనే ఆయన శాంక్షన్ చేపిస్తారని చెప్పినారు. ఆ పనులు కూడా తొందరలోనే మొదలవుతాయని చెప్పినా ఈ అందరితో నేను మాట్లాడుతున్నాను. మరి అంతేకాకుండా కొన్ని పథకాలు ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పిన ఆడవాళ్ళకి ఏమన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఎన్ని ఆడవాళ్ళు ఈ వచ్చే దీపావళి పండుగకి ఆడవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారని ఈ వల్ల మీకు ఖర్చులు బాగా తగ్గుతాయి. అవునా కదా? సంవత్సరానికి 3 గ్యాస్ ఖర్చు అయ్యాయి కదమ్మా. చెప్పిన మాట ప్రకారం అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నా. కానీ వైసీపీ నాయకులు తొందర ఎక్కువైంది. ఓడిపోయినారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు కనిపించారు కదా, పేపర్లకు ఎక్కాలా, టీవీలలో ఎక్కాలంటే ఏం చేయాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీయాలా? ఈ 100 రోజుల్లో ఏం చేస్తామో నేను చెప్పినా. ఈ 100 రోజుల్లో ఏం చేస్తామో ఏం చేయబోతున్నామో నేను క్లారిటీగా చెప్పినా. వైసీపీ నాయకులు ఈ 100 రోజుల్లో మీరు కూర్చొని మీరు ఎందుకు ఓడిపోయినారనేది ఒక్కసారైనా ఎవరైనా బయటికి వచ్చి చెప్పగలిగినారా? చెప్పలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన దోపిడీలు, వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాల వల్లే వాళ్ళు ఈరోజు ఓడిపోవడం జరిగింది. వాళ్ళు ప్రజల కోసం పనిచేయలేదు, వాళ్ళు జోబులు నింపుకోవడానికి పనిచేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. నేను మీకు మాటిస్తున్నాను, మళ్ళీ ప్రజలు ఎవరు కూడా బకాయిలు చెల్లించి రైతుల్ని ఆదుకునే విషయం మరొకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంగన్వాడీ వాళ్ళు గత ప్రభుత్వంలో దాదాపుగా 100 రోజులమ్మా 42 రోజులు ప్రతి రోజు అంగన్వాడీ వాళ్ళు బయట టెంట్లు వేసుకొని ధర్నా చేసిన సంగతి మేము మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారికి టైం దొరికిన ప్రతిసారి కూడా ఆయనకి గుర్తు చేస్తున్నాము. ఈ వరదలు ఈ కొన్ని కార్యక్రమాలు రావడం వల్ల బ్రేక్ పడింది. తప్పకుండా అంగన్వాడీ వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి మీ అందరికీ కూడా నేను మాటిస్తూ, అవసరమైతే మీ తరఫున గొంతెత్తి అసెంబ్లీలో నేను మాట్లాడతానని చెప్పి కూడా మరొకసారి